రైతుల సంక్షేమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రెండో విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. మంగళవారం అనకాపల్లి జిల్లా నాతవరంలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమం మన ఎలక్షన్లో చంద్రబాబు గారు మాట ఇచ్చారు. ఏంటా మాట అంటే రైతులకి అర్హత ఉన్న రైతులకి దాంట్లో ఆ రోజు ఎలక్షన్ ముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దాని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి మరి వాటాలు తీయడం జరిగింది. మొదటి విడతగా జరిగిపోయిన ఆగస్టు 2వ తారీఖున రైతు కుటుంబానికి 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇచ్చింది. అంటే మొత్తం 7,000 రూపాయలు ఆగస్టు నెలలో మొదటి విడత ఇచ్చాం. మరలా ఇప్పుడు మళ్ళీ రెండో విడత ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అంటే 19వ తారీఖు కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000, మొత్తం 7,000 రూపాయలు వేళ మన రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఖాతాలో వేయడం జరిగింది. మొత్తం మిగిలిన ఆర్థిక శాఖ 2 సార్లు వేస్తే ఏళ్ళతో 2 అయిపోయింది. ఇంకొకటి ఉండిపోయింది మనకు, ఇంకో విడత, అది 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయలు కూడా నెక్స్ట్ విడత వెయ్యాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 46,85,838 మందికి ఇస్తున్నాం. 46 లక్షల మంది రైతులకు ఇవాళ ఇస్తున్నాం. మనం ఇంతమందికి ఇస్తున్నప్పుడు కూడా మనకు తెలియదంటే నాయకత్వ లోప, మీ లోప, అసలు నాయకుడిగా మనకు ఉండే అర్హత మనకు ఉందా అని ఆలోచించుకోండి. 3,135 కోట్లు ఒక్క రోజు ఇచ్చాం మనం. ఈ డబ్బు కానీ మన నియోజకవర్గం ఇస్తే, ఈ డబ్బు అంతా మన నియోజకవర్గం ఇస్తే అన్ని పనులు చేసేవచ్చు మనం. మన అనకాపల్లి జిల్లా అండి, ఇప్పుడు వరకు రాష్ట్రం గురించి చెప్పా, ఇప్పుడు మన అనకాపల్లి జిల్లా గురించి చెప్తా. మన అనకాపల్లి జిల్లాలో 2,42,480 మంది రైతులు ఉన్నారండి మన జిల్లా. వాళ్ళకి మనకి ఎంత ఇస్తున్నాం తెలిసే, ఈవేళ 158,40,00,000 ఇస్తున్నాం. 158,40,00,000 రూపాయలు ఈవేళ మన జిల్లాలో ఇస్తున్నాం. జిల్లా అయిపోయింది. ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గానికి వద్దాం. మన నర్సీపట్నం నియోజకవర్గానికి ఈవేళ ఎంత డబ్బు ఇచ్చావో తెలుసా? మొత్తం మన 4 మండలాలు నర్సీపట్నం టౌన్ కలిపి 35,040 మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. 35,040 మంది రైతు కుటుంబాలు. వీళ్ళకి నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ వేళ ఎంత డబ్బు ఇచ్చావో తెలుసా మీకు? తెలియదు. మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ ఒక్కరోజు 23,10,00,000 రూపాయలు ఈ ఒక్కరోజు ఇచ్చాం.
మన నర్సీపట్నం నియోజకవర్గానికి 740 మంది రైతులు ఉన్నారు మీ మండలంలో. వాళ్ళకి ఈ ఒక్కరోజు 7,12,00,000 ఇచ్చామండి. మీ మండలంలో ఎంతమందికి చేస్తారో చెయ్యొద్దండి. అసలు సేంద్రీయ వ్యవసాయం అంటే ఏమో తెలుసా మీకు? నువ్వు అక్కడ కనపడతావు, ఉన్నారు ఎంతో ఉన్నారు అక్కడ ఏజెన్సీ ఏరియాలు అంతా వచ్చి అలవాటు చేసుకుంటారు. చాలా మంచిది, చాలా అవసరం కూడా.